పులికాట్లో సముద్రంలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా ఫిష్ కల్చర్ కానీ ప్రాన్ కల్చర్ కానీ బాగా పెరుగుతుంది. ఫిషర్మెన్ కమ్యూనిటీకి లైవ్లీహుడ్ దొరుకుతుంది. ఇప్పుడు అది ఆగిపోవడం వల్ల ఇక్కడ సెలినిటీ అన్నీ మొత్తం పెరిగిపోయి ఇక్కడేం ఇది కావట్లేదు. వాళ్ళంతా చాలా సఫర్ అవుతున్నారు. అది వాళ్ళకి పర్మనెంట్ 25,000 కుటుంబాలు ఉంది. దాదాపుగా 80,000 మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. గూడూరు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో సగం హాఫ్ ఆఫ్ ద నియోజకవర్గాల ప్రజలు పులికాటి మీద ఆధారపడి ఉన్నారు. పైగా వర్షాకాలంలో ఫ్లడ్ వచ్చినప్పుడు మౌత్స్ క్లోజ్ అయిపోవడం వల్ల ఆ ఫ్లడ్ మొత్తం అటైపోయి ఇది మునక ప్రాంతంలాగా ఇతర ప్రాంతాలు సబ్మర్జ్ అయిపోతున్నాయి. సో అది చేస్తే ఫ్రీ ఫ్లో ఉంటుంది కాబట్టి వరద ప్రభావం కూడా తగ్గుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద పంట నష్టం కానీ ఆడ ఎక్కువ ప్రాన్ కల్చరు ఫిష్ కల్చర్ చేస్తుంటారు చెరువుల్లో, వాళ్ళంతా అపారంగా నష్టపోతారు వరదలు వచ్చినాయంటే ఒక్కసారిగా. సో ఆ వరదలు రాకుండా ఉండాలంటే మన మౌత్స్ అన్ని క్లియర్ చేసి పెడితే ఆ రైతులందరూ ఇబ్బంది లేకుండా ఇదవుతారు. అట్ ద సేమ్ టైం ఫిషర్మెన్ కమ్యూనిటీ బాగుపడుతుంది. అందుకని అదంతా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది కొన్ని సంవత్సరాల తరబడి అది పెండింగ్, ఎవరు దాని దృష్టికి పోలేదు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అది మూవ్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు ఇంకా మీరు అలాగ మార్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఇప్పుడు సచివేడు అంటే అక్కడే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది కంప్లీట్గా రూరల్ కాన్స్టిట్యున్సీ అన్న శ్రీ సిటీ అనుకొని దాదాపు